సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఏర్పడ్డ ఎఫ్సిసిటి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ టొబాకో కంట్రోల్ అనేది మే 31 నో టొబాకో డేగా పరిగణిస్తూ ఈ పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే వాళ్ళందరూ కూడా ఈ దినము వాటి యొక్క ఉపయోగాలేంటి నష్టాలేంటి అనలైజ్ చేసుకోవడానికి మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు ప్రపంచంలో 128 దేశాలు ఈ టొబాకో యొక్క అబ్యూజ్ను ఈ యొక్క అలవాట్లను తగ్గించడానికి WHO దగ్గర సైన్ చేశాయి. వాటి యొక్క పాలసీలు ప్రిన్సిపల్స్ ప్రజల్లోకి తీసుకెళ్తూ గవర్నమెంట్ ప్రజల్లోకి తీసుకెళ్తూ తద్వారా ఈ పొగాకు యొక్క దుర్వినియోగాన్ని తగ్గించాలనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ కొన్ని రకాల థీమ్స్ ద్వారా ముందుకెళ్తూ ఉంది. సో ఒకసారి బహిరంగ ప్రదేశాలలో పొగ నిషేధం అని చెప్పడము, మరొక సంవత్సరము యువతను మనం ప్రొటెక్ట్ చేసుకుందాము టొబాకో లాబీ నుంచి అని చేసుకోవడము, తర్వాత ప్యాసివ్ స్మోకింగ్ నుంచి ఒక థీమ్ నినాదం తీసుకొని ముందుకు రావడము, ఇలా ప్రతి సంవత్సరం కొత్త కొత్త నినాదాలతో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎఫ్సిసిటి అనేది ఒక థీమ్ ద్వారా ముందుకు వస్తుంది. అయితే ఈ సంవత్సరము ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనకు ఇచ్చినది ఏంటంటే అన్మాస్కింగ్ ద అపీల్ exposing industries, tactics and tobacco and nicotine products అన్న నినాదం ద్వారా ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నినాదం ద్వారా మనం ముందుకెళ్ళాలన్నది ఈ సంవత్సరముగా ఈ విధంగా ప్రోగ్రామ్ చేయాలనేది ఉంది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ పొగాకు కంపెనీలు ఈ స్టూడెంట్స్ని కానీ ఇతరత్ర వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అట్రాక్టివ్ ప్యాక్లో పొగాకు సిగరెట్ల ప్యాకెట్స్ కానీ గుట్కా ప్యాకెట్లు తయారు చేయడము, తర్వాత వాటిని మంచి ఫ్లేవర్స్ కలిపి వాటిని అట్రాక్ట్ చేసుకునే విధంగా వాటిని ఆస్వాదించే విధంగా సిగరెట్ కంపెనీలు కానీ గుట్కా కంపెనీలు తయారు చేయడము, తర్వాత ఒక రూల్స్ పాటించకుండా వాటి ప్యాక్లో పిక్చర్స్ పెట్టడము ఇవి చేస్తారు. కాబట్టి వాటి సైజు కానీ వాటి రూపులో కానీ వాటి ప్రజెంటేషన్ కానీ గవర్నమెంట్ కంట్రోల్ చేసుకునే విధంగా కూడా రూల్స్ మారుస్తూ, సో అదేవిధంగా చిన్నపిల్లలకు ఈ ప్రొడక్ట్స్ అందుబాటులో లేకుండా చేస్తూ ఫైనల్గా అలవాటు పడిన వాళ్ళను ఈ సిసేషన్ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్ సైడు అంటే డీఅడిక్షన్ సైపు మళ్లించే విధంగా కూడా ఈ 7 ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎఫ్సిసిటి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తీసుకున్న చర్యల్లో భాగంగా మనం గమనించాలి. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా యువత మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ సో ఈ పొగాకు ఉత్పత్తుల ద్వారా మన దేశంలో దాదాపు ప్రతిరోజు 3600 మంది పైగానే మరణిస్తున్నారు ప్రతిరోజు. అంటే ఆ పొగాకు ఉత్పత్తులు ఉపయోగించే వాళ్ళు చనిపోతుంటే వాటి ప్లేస్లో పొగాకు కంపెనీలు ఈ చిన్నపిల్లలను టార్గెట్గా చేసుకొని పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడే విధంగా సినిమాల్లో కానీ తర్వాత ఇతరత్ర మాధ్యమాల ద్వారా కానీ అడ్వర్టైజింగ్ ఎఫెక్ట్స్ మనం చూస్తున్నాము. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కానీ కొన్ని రకాల క్రికెట్ మ్యాచ్ల్లో పాన్ పరాగుల యాడ్ ఇస్తున్నారు. కపిల్ దేవ్ కానీ గవాస్కర్ కానీ చాలామంది సెలబ్రిటీసు సినీ ఫీల్డ్లో హీరోస్ కూడా ఈవెన్ షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద జెమ్స్ పెద్ద పెద్ద హీరోస్ కూడా డబ్బుకు కక్కుర్తిపడి ఈ విధంగా పాన్ పరాగులు వాటి యాడ్ ఇస్తూ ఇలా చూపిస్తూ ఇవ్వడం అనేది అది ఏ రకమైన ప్రమాదానికి దారితీస్తుంది వీళ్ళు ఆలోచించడం లేదా? డబ్బు అవసరమే, కానీ ఎంతవరకు అవసరము? ఈ మేధావులకు ఇక్కడ యాడ్ ఇచ్చే మేధావులకు ఆ డబ్బు కూడా అవసరమా? మరి అక్కడ చీవింగ్ టొబాకో అని చెప్పడం లేదు, కానీ పాన్ మసాలాలో చెప్తున్నా పాన్ మసాలాలో రూపంలో గుట్కాలు తర్వాత కైనీలు దొరుకుతున్నాయి కదా మార్కెట్లో. పిల్లలు అంటే ఇండైరెక్ట్ యాడ్స్ అనమాట ఇవి. సో కాబట్టి ఇటువంటి వాటిని కూడా మనం బ్యాన్ చేయగలిగితే తద్వారా నేను మీడియా ద్వారా మీడియా మిత్రులకు కానీ గవర్నమెంట్కి కానీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఇండైరెక్ట్ యాడ్స్ సో కూడా మనం బ్యాన్ చేయగలిగితే తద్వారా మనము ఈ టొబాకో వ్యసనాల బారిన పడకుండా యువతను కాపాడుకోవచ్చు అనేది నా యొక్క విజ్ఞప్తి. సో ఈ సందర్భంగా ఈనాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్న నినాదం ఏమిటంటే సిసేషన్ ప్రోగ్రామ్స్ అంటే టొబాకో ఉత్పత్తులు మానిపించే దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని వైద్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది, సలహాలు సూచనలు ఇస్తుంది. ఆ చర్యల్లో భాగంగానే మేము కూడా ఈ టొబాకో ఉత్పత్తులను మానుకోవడానికి హోమ్మేడ్ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. టొబాకో కంట్రోలర్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నేను ఒక్కనే ఉన్నాను.
సో అన్నామయ్య యూనివర్సిటీలో నేను టొబాకో కంట్రోల్ పీజీడిహెచ్ఎస్ టొబాకో కంట్రోలర్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టొబాకో కంట్రోలర్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ కోర్స్ చేసేటప్పుడు అక్కడ మేము సబ్మిట్ చేసిన థీసిస్కు నాకు డాక్టరేట్ ఇచ్చారు వాళ్ళు అన్నామయ్య యూనివర్సిటీ వాళ్ళు. సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే పొగాకు ఉత్పత్తుల నిర్మూలన హోమియో వైద్యం ద్వారా అన్న థీసిస్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న డీన్ కానీ యూనివర్సిటీ ఛాన్సలర్స్ కానీ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ ఈ యొక్క సబ్జెక్టుకు వాళ్ళు లైక్ చేసి అక్కడ వాళ్ళున్న పాఠ్యాంశాల్లో భాగంగా కూడా ఈ యొక్క హోమియో డి అడిక్షన్ ట్రీట్మెంట్ ఫర్ టు ఓవర్కమ్ ద టొబాకో అడిక్షన్స్ అన్న సబ్జెక్ట్ కూడా వాళ్ళు అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా హోమియో డి అడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ పొగాకు ఉత్పత్తులకు అలవాటు పనులను అతి తక్కువ టైంలోనే అత్యంత తక్కువ ఖర్చుతోనే మనం వ్యసనాల నుంచి బయటకు తీసుకురావచ్చు. కాబట్టి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన వాళ్ళు మీరు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు మానేయడానికి కష్టమైనప్పుడు, ఎందుకంటే పొగాకు కంపెనీలు ఈరోజు డ్రగ్ అడిక్షన్గా కంపెనీలు తయారు చేస్తున్నాయి. కాబట్టి ఇది సిగరెట్ అయినా గుట్కా అయినా కైని అయినా సరే డ్రగ్ అడిక్షన్ కేటగిరీలో కిందికి తీసుకొచ్చి ప్రజలు ఎంత ప్రయత్నం చేసినా వదిలిపెట్టకుండా జీవితాంతం ఉపయోగించే విధంగా కంపెనీలు చేస్తున్నాయి. కాబట్టి దాని నుంచి బయటకు రావాలంటే హోమియో డి అడిక్షన్ ట్రీట్మెంట్ వాడితే మనము ఈ టొబాకో కంట్రోలే కాకుండా డ్రగ్ డిపెండెన్సీ లాగా ఇది ఎఫెక్టు మనిషి మీద చూపుతుంది. కాబట్టి ఆ వ్యక్తిని ఆ డ్రగ్ డిపెండెన్సీ లక్షణాలను తగ్గిస్తూ వాటి మీద క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తూ విత్డ్రావల్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేస్తూ ఆ పాయిజనింగ్ ఎఫెక్ట్ అంతా డీటాక్స్ చేస్తూ టోటల్ హీలింగ్ ప్రాసెస్ ప్రక్రియ మెడిసిన్ ద్వారా మన హోమియో డి అడిక్షన్ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. తక్కువ ఖర్చుతోనే ఈ స్మోకింగ్ గుట్కా ఖైనీ వ్యసనాల నుంచి మనం బయటికి రావడానికి చాలా యూస్ఫుల్గా మేము ఇచ్చే డి అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మీరు అవసరమైన వాళ్ళు కూడా మా యొక్క సర్వీస్ను ఉపయోగించుకోగలుగుతారని నేను మీ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో పొగాకు రహిత సమాజం కోసం మీడియా మిత్రులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, గవర్నమెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సెలబ్రిటీస్ కానీ, ప్రధానంగా డాక్టర్సు మనమందరం కూడా కలిసి ఈ పొగాకు రహిత సమాజం కోసం పాటుపడుతూ ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళను మానిపించడం మన ప్రధానంగా ఉన్న ఎయిమ్ అయితే రాబోయే రోజుల్లో అటువంటి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడకుండా మనం చేసుకోవాలనేది మీ మీడియా ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.